హలో అండి, గుడ్ మార్నింగ్. ఇదైతే నా వెడ్డింగ్ యానివర్సరీ రోజు. అంటే ఇది నా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. నేను ఈ వెడ్డింగ్ యానివర్సరీ అయితే చాలా స్పెషల్గా చేసుకుందాము, మంచిగా చేసుకుందామని అయితే అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అయితే అస్సలు అనుకోలేదు. ఎందుకు ఇలా అన్నాను అంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నేను ప్రెగ్నెన్సీ టైంలో చాలా వెయిట్ గెయిన్ అయ్యాను, అలాగే పిగ్మెంటేషన్ వచ్చింది. నేను నాలాగా లేనన్నమాట, చాలా మారిపోయాను. ఇంకా ప్రెగ్నెన్సీ అంటే పోస్ట్ పార్టంలో నేను కొంచెం రికవరీ అవుతున్నాను ఇప్పుడిప్పుడే. సో మంచిగా రెడీ అయ్యి, అంటే నేను ముందులాగా ఎప్పుడవుతాను అని నాకు చాలా ఉండే అనమాట. ఇంకా ఇప్పుడు రికవరీ అవుతున్నాను కదా, మంచిగా రెడీ అయ్యి ప్రశాంతంగా రీల్స్ చేసుకుందాము, పాపతో మంచిగా ఫోటోషూట్ చేసుకుందాము అని అయితే అనుకున్నాను. ఫస్ట్ అయితే ఇంటి దేవుడి దగ్గరికి వెళ్దాము, లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి అనుకున్నాము. చీకోడు అనమాట. కానీ పంతులు గారు ఉండట్లేదు అని చెప్పి క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఇంకా ఇంకో టెంపుల్ అనుకున్నాము. ఆ టెంపుల్ కూడా మేము రెడీ అయ్యే టైంకి అవ్వలేదన్నమాట. చెప్పాను కదా, అంటే మాకు హెల్త్ బాగాలేకుండే 13th నుంచి ఇప్పటి వరకు. నేను అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియో. ఇంకా లేట్ అయిపోయిందని అప్పటికే మా ఆయన చాలా కోపంగా ఉండే. ఆ టెంపుల్ కూడా అయిపోయిందనమాట క్లోజింగ్ టైమ్. ఇంకా నాచారం వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. నాచారంలో కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇంకా అక్కడైతే ఫోటోషూట్ చేసుకోవడానికి అస్సలు లేకుండే. పాపకైతే ఇక్కడ కంఫర్టబుల్ డ్రెస్ వేసాము, కాటన్ది. అక్కడికి వెళ్ళాక ఆప్షన్ ఉంటే ఫోటోషూట్ చేద్దామని అయితే అనుకున్నాము. కానీ దుబ్బాకలో అయితే ఫోటోషూట్కి బాగుంటుందని చెప్పారు. మా పెద్దత్తయ్య వాళ్ళు ఫోటోషూట్ చేసుకున్నారనమాట 50th యానివర్సరీకి. ఇంకా చేద్దామనుకున్నాము, కాకపోతే ఆ టెంపుల్కి వెళ్ళలేదు కదా. ఈ టెంపుల్లో అయితే చాలా మంకీస్ ఉన్నాయి. ఇంకా ఫోటోషూట్ అయితే అస్సలు అవ్వలేదు. నేను తీసుకెళ్ళిన ఫుడ్ కూడా తినడానికి అస్సలు అవ్వలేదు అనమాట. ఏకాదశి ఉండడంతో చాలా పెద్ద లైన్ ఉండింది. వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇంకా రాగానే లంచ్ చేసేసాము. ఇంకా తర్వాత మా అత్తయ్య అయితే పాప పుడితే అమ్మవారి టెంపుల్లో, అంటే మా ఊర్లోనే ఒడిబియ్యం పోస్తానని అయితే మొక్కారంట. ఇంకా దానికోసం అత్తయ్య అయితే అన్నీ రెడీ చేసి పెట్టి నాకైతే ఇచ్చారు. నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను, శారీ చేంజ్ చేసి డ్రెస్ అయితే వేసుకున్నాను. అంటే ఇప్పుడు పడుతున్నాయి నాకు డ్రెస్సెస్ అనే ఆనందం చాలా ఉండిందనమాట. అందుకే మంచిగా చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఒడిబియ్యం పోసేసి ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని ప్రసాదం తినేసి ఇంకా రిటర్న్ అయ్యాము. ఇంకా వచ్చేసరికి మమ్మీ ఇంకా అత్తయ్య మసాలా స్టఫ్తో మంచిగా మిర్చి బజ్జీ చేశారు. పోస్ట్ పార్టంలో బాలింత పత్యంలో తినొద్దు అంటారు కదా. ఇంకా నేనైతే 3 months, ఆల్మోస్ట్ 3 months అవ్వొస్తుంది. ఇప్పుడైతే తింటున్నాను అనమాట. నాకైతే వేడిగా ఉండే మస్తు మంచిగా తినేసిన, ఎందుకంటే 2 months తినలేదు కదా. మా అత్తయ్య చాలా బాగా చేస్తారు మసాలా మిర్చి. ఇంకా మంచిగా తినేసాను. ఇంకా ఆలోపు అయితే కేక్ తీసుకొచ్చారనమాట మా అత్తయ్య వాళ్ళు, మా మరిది, మమ్మీ వాళ్ళు కలిసి. ఇంకా కేక్ కటింగ్ అయితే నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. మా ఆయన నైట్ వేసుకో, గ్రీన్ మ్యాచ్ అవుతుంది అంటే మార్నింగ్ వేసుకున్నారు ఆ షర్ట్. నా వల్ల కాదు, నాకు బద్ధకం. నేను రోజు మొత్తంలో ఒకటే షర్ట్లో ఉంటానని చెప్పి ఒకటే వేసుకున్నారనమాట. ఇంకా పాపకైతే పట్లంగా వేశాను. నాకైతే పాపతో కేక్ కటింగ్ చాలా